ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఎట్టకేలకు సుమన్ టీవీ కథనానికి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తన అభిమానితో వీడియో కాల్లో మాట్లాడారు. కౌశిక్ అనేటువంటి అబ్బాయి క్యాన్సర్తో బాధపడుతున్నారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో అతను బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే అతను చెప్పినటువంటి మాటలు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా తీవ్రంగా కలిచివేసింది. ఈ నెల 27న రిలీజ్ అయ్యేటువంటి దేవరా సినిమా చూసేంత వరకు తనను బ్రతికించండి, తను దేవరా సినిమా చూసిన తర్వాత ఏమైపోయినా పర్లేదు అనేటువంటి మాటలు సుమన్ టీవీ ప్రత్యేకంగా కథనాలు చూపించింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు సరస్వతి, శ్రీనివాస్తో కూడా సుమన్ టీవీ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలు చేసింది. అయితే ఆ ఒక్క కథనం ఎన్టీఆర్ వరకు చేరేంత వరకు కూడా సుమన్ టీవీ శ్రాయశక్తులా ప్రయత్నించింది. అయితే ఎట్టకేలకు సుమన్ టీవీ కథనానికి స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ 3 గంటల ప్రాంతంలో కౌశిక్కి నేరుగా కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడారు. మొదటగా ఎన్టీఆర్ కౌశిక్ని చూడగానే, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంది, ఇలాగే నవ్వుతూ ఉండాలి, నీకేం కాదు, అందరూ నీకు సహాయం చేస్తారు, నీకు ట్రీట్మెంట్ కోసం నేనున్నాను అనే విషయాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ కౌశిక్కి చెప్పగానే కౌశిక్ ఒక్కసారిగా కూడా చిరునవ్వుతో తనని, ఇంకా చాలా అన్నయ్య, నిన్ను చూడంగానే నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక నేను నవ్వుతూ ఉంటాను, నాకేమీ కాదు అనే ధైర్యం నాకు వచ్చింది అనేటువంటి విషయాలు చెప్పగానే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, అదే రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా కంటనీరు పెట్టారు. అయితే ఎన్టీఆర్ కౌశిక్ ఒకటే భరోసా ఇచ్చారు, మనమిద్దరం కలిసి దేవరా సినిమా చూడబోతున్నాము, రెడీగా ఉండు, నీకేం కాదు, నీ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఏర్పాట్లు నేను చేయబోతున్నాను అనే విషయాలు చెప్పగానే మొత్తం కౌశిక్తో పాటు కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంతో ఊగిపోయారని చెప్పుకోవచ్చు. కౌశిక్ తల్లి సరస్వతితో కూడా ఎన్టీఆర్ మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు ధైర్యంగా ఉంటే బాబు ధైర్యంగా ఉంటాడు, ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను, ఇప్పుడే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తాను, మీరేం భయపడద్దండి అనేటువంటి భరోసా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు. సో ఈ ఒక్క కథనంతోనే ఒక్కసారిగా నందమూరి అభిమానులంతా కూడా మరోసారి బూస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక అభిమాన నటుడు కోసం ప్రాణాలనైనా పోగొట్టుకునేంత అభిమానం చూపించినటువంటి కౌశిక్కు సంబంధించి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే తన సినిమా చూసి ఆ తర్వాత ఏమైపోయినా పర్లేదు అనేటువంటి మాటలు చెప్పాడంటే తన తల్లిదండ్రులను కూడా అంత వాల్యూ ఇవ్వలేదనేటువంటి విషయాలు మనం చూస్తున్నాము. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కటే చెప్పారు, నాతో పాటు నీ తల్లిదండ్రులు కూడా ముఖ్యము, వాళ్ళను కూడా నువ్వు గౌరవించాలి, అదే రకంగానే వాళ్ళు నీ పైన పెట్టినటువంటి హోప్స్తో నువ్వు మళ్ళీ ధైర్యంగా ఉండాలి, నేను కూడా నీకు భరోసాగా ఉంటాను, నేను నీతో దేవరా సినిమా చూడబోతున్నాను, నువ్వు రెడీగా ఉండు అనే మాటలు నిజంగా అతనికి ఒక మనోధైర్యాన్ని నింపింది. నిజంగా మాటకున్నటువంటి మనోధైర్యం మందుకు కూడా లేదంటారు. సో ఆ రకంగానే క్యాన్సర్తో సెకండ్ స్టేజ్లో బాధపడుతున్నటువంటి కౌశిక్కి ఇది మరో బూస్టింగ్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కౌశిక్ చాలా ఆనందంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వైద్యులు కూడా ప్రస్తుతం అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, చికిత్సకి రెస్పాండ్ అవుతున్నారు, కౌశిక్ కొంత నయం అవుతున్నారు. అయితే కౌశిక్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతను బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా అతను సిద్ధపడ్డాడు కాబట్టి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతుంది. అయితే సుమన్ టీవీ ఎప్పుడైతే కౌశిక్ కథనం ప్రసారించిందో అప్పటి నుంచి కూడా నందమూరి అభిమానులు దాదాపు కొన్ని లక్షల రూపాయలు డొనేట్ చేశారు. ఏదైతే సుమన్ టీవీ కథనం కిందనే మనం వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కూడా వేసాము. సో అకౌంట్ డీటెయిల్స్కి చాలామంది అభిమానులు, అంటే మనం నేరుగా కలిసినటువంటి అభిమానులు నేరుగా వాళ్ళకి ఆ తల్లిదండ్రులకి కొంత అమౌంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కొంత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బాగా జరిగాయని కూడా తెలుస్తోంది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే మొదట కథనం ప్రసారించి దాన్ని జూనియర్ ఎన్టీఆర్ దాకా చేరే ప్రయత్నం చేసినందుకు, అదే రకంగానే ఫ్యాన్స్ అందరికీ తెలియజేసి వాళ్ళు కౌశిక్కి సహాయపడేలా సుమన్ టీవీ కథనాలు ప్రసారించినందుకు నిజంగా వాళ్ళు సుమన్ టీవీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సో ఇంతకంటే ఏం కావాలి, ఒక మంచి ప్రయత్నం చేశాము, నిజంగా అది ఫలించిందని చెప్పుకోవచ్చు. ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ నేరుగా కౌశిక్కి కాల్ చేసి ధైర్యంగా ఉండమని చెప్పి, తనకు నేనున్నానని చెప్పి ధైర్యం ఇవ్వడం నిజంగా ఒక కొండంత భరోసాగా కుటుంబానికి ఉంటుంది. ఎందుకంటే అతను రోజు రోజుకి కుంగిపోతున్నటువంటి విషయాన్ని చూసి తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోతున్నారు. ఎందుకంటే ఒక్కగానొక్క కొడుకు CA చదవాలని చెప్పి ఎంతో ఆశగా ఉన్నాడు, తాను ఎడ్యుకేషన్లో కూడా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తికి క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి దీనస్థితిని చూసి తల్లిదండ్రులు కూడా చాలా తీవ్ర
మనోవేదనకి గురవుతున్నటువంటి సందర్భంగానే ఎన్టీఆర్ ఒక్క కాలు నిజంగా ఆ కుటుంబంలో ఒక బూస్టింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మొత్తం తానే చూసుకుంటాను, నేను ఉన్నాను, మీరు భయపడద్దు అనేటువంటి విషయాలు చెప్పగానే అటు కౌశిక్తో పాటు కుటుంబ సభ్యులు కూడా కొంత ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మొత్తం మీద సుమన్ టీవీ కథనానికి ఎన్టీఆర్ స్పందించి ఆ అబ్బాయితో మాట్లాడడం పట్ల అటు తల్లిదండ్రులు, ఫ్యాన్స్ కూడా సుమన్ టీవీ కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా హ్యాపీగా ఉంది. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నానన్న. వెరీ గుడ్ కానీ అలాగే ఉండాలి. ఒకటే దేవుడు ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరూ మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు, ఖచ్చితంగా మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా 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 కోలుకోవాలి. త్వరగా వచ్చేసానన్న. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.